హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పబోయే న్యూస్ కొంతమంది ప్రేమికులకి ఒక ఆటమ్ బాంబ్ మీదేసినట్టే మోదీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 69. ఈ చట్టం ప్రకారం ఎవడైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకు దొబ్బితే, అంటే బంచిక్ లాంటివి చేస్తే వాడి మీద కేసు వేయచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేవు, ఎలా అడుగు దొబ్బినా గొడవ లేకుండా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం కుదరదు. ఎవరైనా ప్రమోషన్లు ఇస్తానని కానీ, అవకాశాలు ఇస్తానని కానీ, పెళ్లి చేసుకుంటానని బై ఎనీ మీన్స్ ఏదైనా ప్రామిస్, అంటే పెళ్లి చేసుకుంటాననే కాదు, ప్రమోషన్లు ఇస్తానని చెప్పినా, పెళ్లి చేసుకుంటానని చెప్పినా, లేదంటే ఏదైనా లబ్ధి కుదిరిస్తానని చెప్పినా, లేదంటే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినా, లోన్ ఇప్పిస్తానని చెప్పినా, ఇలా ఏదైనా సరే చెప్పి ఆ అమ్మాయిని సెక్సువల్గా వాడుకుని, అంటే చెప్పే కదా బంచిక్ లాంటివి చేసి వదిలేస్తే మాత్రం ఆ అబ్బాయి మీద ఈ అమ్మాయిలు కేసు పెట్టచ్చు. దీని సెక్షన్ 69 భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు, జరిమానా కూడా పడవచ్చు. అయితే ఇక్కడ దీన్ని రేప్గా చూడరు. అంటే నన్ను రేప్ చేశాడు అని చెప్పడానికి అయితే ఉండదు, మోసం చేశాడని మాత్రమే చెప్పడానికి కుదురుతుంది. కాబట్టి అబ్బాయిలు, అంటే ఇక్కడ అమ్మాయిలు మీరు నిరూపించుకోవాలి. ఏంటి, నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, చెప్పిన తర్వాత మేము శారీరకంగా కలిసాము అని మీరు నిరూపించుకుంటే అప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే, ఇది చూసిన తర్వాత అమ్మాయిలు ఈ సంఖ్యలు గుర్తిసుకుంటున్నారా? ఆగండి, ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంటుంది. ఏ చట్టము కూడా ఎవరికి చుట్టం కాదు, అది అందరికీ చుట్టమే. దీన్ని ఉపయోగించుకుని అమ్మాయిలు మాత్రమే అబ్బాయిల మీద కేసు పెడతారా అంటే కుదరదు. 495A గృహహింస చట్టం. అందరూ ఏమనుకున్నారు, కేవలం భార్య భర్త మీద, భర్త తరఫు వాళ్ళ మీద మాత్రమే కేసు పెట్టచ్చు అని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, భర్త కూడా భార్య తరఫు వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. సో ఇక్కడ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇక సంఖ్యలు గుర్తు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ అబ్బాయిని వాడుకు దొబ్బుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏమని, డేటింగ్లని, అవుటింగ్లని, పార్కులకని, రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిల్లులు కట్టించడం, సినిమాలకు తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టించడం, షాపింగ్లు చేయించడం, బర్త్డే అని, వ్యాలంటైన్స్ అని, తొక్క అని, తోటకూర అని, గిఫ్ట్లు దొబ్బడం, ఇలాంటివి చేస్తున్నారు. డబ్బులు కూడా గట్టిగానే లాగుతున్నారు. అలాంటి అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, ముందే చెప్పాను కదా. ఖచ్చితంగా మీ మీద కూడా ఇలాగ నన్ను కూడా వాడుకుంది, ప్రేమించానని చెప్పింది, పెళ్లి చేసుకుంటానని చెప్పింది, చెప్పిన తర్వాతే నేను ఈ అమ్మాయికి అన్నీ ఇలా ఖర్చు పెట్టి ఇంకా నా కాబోయే భార్యే కదా అన్నట్టుగా నేను ఖర్చు పెట్టానని అబ్బాయిలు కూడా కేసు పెట్టారంటే మిమ్మల్ని కూడా మూసేస్తారు. కాకపోతే మన దరిద్రం ఏంటంటే సొసైటీలో ఆడవాళ్ళకి సింపతి మీద పనులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69.